కమలాపూర్ మండలంలో నిన్న ఒక్కరోజే 3 ప్రమాదాలు జరిగాయి. స్కూలు బస్సును కారు ఢీకొట్టడంతో బస్సు బోల్తాపడి పలువురు గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఇక మరో చోట బొగ్గులారీ బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరో చోట కర్ర లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. కమలాపూర్ వైపు నుంచి కన్నూరు రాములపల్లి వైపు వెళ్తున్న ఏకశిలా విద్యా సంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సు కర్నూరు గ్రామం వెళ్ళే క్రమంలో యూటర్న్ తీసుకునే క్రమంలో స్విఫ్ట్ డిజైర్ కారు TS02 EV 8658 నంబర్ గల కారు అతివేగంగా అజాగ్రత్తగా ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే అతి స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు బోల్తా పడడం వల్ల విద్యార్థులకు స్వల్ప గాయాలైనాయి. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ముగ్గురిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అవ్వడంతో 100 డైల్ సమాచారంతో మేము సత్వరమే చేరుకొని దెబ్బలు తాకిన విద్యార్థుల్ని హాస్పిటల్ పంపించేసి కమలాపూర్ వైపు నుంచి కన్నూరు రాములపల్లి వైపు వెళ్తున్న ఏకశిలా విద్యా సంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సు కర్నూరు గ్రామం వెళ్ళే క్రమంలో యూటర్న్ తీసుకునే క్రమంలో స్విఫ్ట్ డిజైర్ కారు TS02 EV